ఏమండి ఏం కాలేదు కదా? ఏం కాలేదు. కన్నుల్లో మిసమిసలు ఒరేయ్ కళ్ళు కానీ తోపినాయా చూసుకోవచ్చు కదా. కళ్ళు దొబ్బింది మాకు కాదు నీకు. కంటిన్యూటీ మర్చిపోయినట్టున్నావు. ఈ లారీ ఎందుకు నా మీద ఎక్కించేద్దాం అనుకుంటున్నారు? ఈ గుడ్డు వాడిని చంపేద్దాం అనుకుంటున్నారా? చాలా బాగా యాక్ట్ చేస్తున్నావురా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు అర్జెంట్గా తీసుకెళ్ళి ఈ విషయం అంకుల్తో చెప్పాను అనుకో, అప్పుడు నీకు ఇస్తారు పెద్ద నంది అవార్డు. రేంజ్గా కార్ తీరా చెప్తాం సంగతే. ఒరే తమ్ముడు, వెంటనే ఈ విషయం అంకుల్తో చెప్పాలి. ఆగండి ఆగండి. ఏంటే కంగారు? అంకుల్కి విషయం చెప్పాలి అర్జెంట్గా. ఏంటది? నీకు విషయం చెప్తాను పదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? ఆ మణిచంద్రన్ మొగుడు లేడా? గుడ్డోడు. వాడు గుడ్డోడు కాదు, అదంతా నాటకం. మీకు విషయం చెప్పనా? ఏంటి? వాడెవడో కాడు, మా అన్నయ్యే. నిజమా? అడుగో. అమ్మ నా కొడుకు నా కనపడేటి కొండ. కొండేడి మా కొండ ఏడి? కింద. మమ్మీ ఏం జరిగింది? అరే అంజీ, కొండ మనం ఎక్కడున్నాం రా? ఇంకేడా బొమ్మనాపదార్స్ ఇంట్లో. డాడీ. హాయ్. ఒరే అంజీ, డాడీ కూడా ఇక్కడే ఉన్నాడు రా. డాడీ మీరు ఇక్కడ ఉన్నారేంటి? ముందు మీకది చెప్పండి రా, మీరేం చేసినారు? డాడీ నాకు నిజం తెలిసిపోయింది. వీడు గుడ్డాడు కాదు. వీడు భక్తుడు కాదు, వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. ఇంటికాడ కూర్చొని హాయిగా బూత్ సినిమాల సీరియల్ చూసుకోకుండా మీకెందుకు రా ఇవన్నీ? ఆ సినిమాలు చూడడానికే కాదు, యాక్ట్ చేయడానికి కూడా పనికొస్తా. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు అబ్బి. రే వీళ్ళ సంగతి కనుక్కున్నానని నన్ను గుడుకా కట్టేసినారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అక్కయ్య. మీ పిల్లలేనా? అవమ్మా నా కొడుకులే. వీడు పెద్దోడు తుమ్మిడి కొండ బాబు. హాయ్ ఆంటీ. వాడి చిన్నోడు తుమ్మిడి అంజి బాబు. నువ్వు కూడా హాయ్ చెప్పరా? అన్నయ్య మీ పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు. అసలు మీ పోలికే లేదు. అవును, మీ పిల్లలు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ అక్కయ్య. పందులు లెక్క కిలోలు కిలో తింటా. అలా అనకండి అన్నయ్య, మీరు మాత్రం తక్కువ తింటారా? ఏంటే ఏటీఎం లో డ్రా చేసుకోండి. ఏమబ్బా ఇంకొకరు పిలిచినావు? 1000 రూపాయలు తీసుకుంటున్నా, పావు కిలో మాంసం తెస్తా, ముగ్గురు తృప్తిగా భోంచేయండి. అరే రండ్రా. పావు కేజీ మాంసం 1000 రూపాయలా? ఏంటి డాడీ? ఇప్పుడేం చూసినావురా? అన్నం తినేటప్పుడు మంచినీళ్ళ గుడికి 5 రూపాయలు అడుగుతాడు. వచ్చాడు వాడు ఇంకేమేం చేశాడు? నీ పరిపు డోంట్ టచ్. చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఏంటి పాపమా? మనం చేసేది అదే కదరా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేరా ముందుకురా, ముందుకురా. నువ్వెక్కడికిరా? ఉండమంటున్నాడు. డబ్బులు ఎక్కడరా? పువ్వుల్లో పెట్టిస్తామన్నారు. పువ్వులు దొరికినాయి కానీ డబ్బులే దొరకలేదు. నఖరాలా? కోటీశ్వరుడి అల్లుళ్ళయ్యాక ఇస్తామన్నారు. ఇస్తాను రా, 2 దొడ్లు కడుగుతు గాని. దొడ్లేంట్రా? దమ్మిడి కూడా లేదా బాబు? ఎందుకండి ఆయనది ఆయనకి ఇచ్చేద్దామండి. ఇచ్చేస్తావా? నిమ్మకొట్టు మాట ఆవేశపడకే. ఉంటే ఇచ్చాడేనా? ఏమయ్యా, ఒక పక్క ఆవిడ ఇస్తానంటే నువ్వు వద్దు వద్దంటావేంటి? అది ఇచ్చిందంటే నువ్వు ఆగవే మగడా. మా అమ్మ కొంచెం మెంటలు. మెంటలా? ఇదిగో చూడు, 10 రూపాయలు బ్యాలెన్స్ లేకుండా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా నాన్న తీసుకెళ్ళండి. నీ నాన్నను కాదు, నలుగురిని కట్టకట్టుకొని తీసుకెళ్తా. శవాలుగా శవాలుగా శవాలుగా. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కడతాం? నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. కట్టడానికే ఎగ్గొట్టినాక. ఓ రెండోదినా? అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈ రోజు మన ఇంట్లో దీపావళి కాంతులు విరజమ్మిపోతున్నాయి. మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. నిజమా? నిజంగానే మీ మీద ఒట్టు మామయ్య గారు. ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావా మణి? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. నిన్ను చూడబోతున్నా. ఇక్కడ మణి విన్నావా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నా. విన్నావులే, మాకేమన్నా చెవుడా? నార్మల్ రా తమ్ముడు, వెళ్దాం రా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు. అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో, వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా నో,
నో నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ సార్ స్వీట్ సార్. స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ నువ్వు షాక్లో ఉన్నావు కదూ, నీ షాక్కు ఈ మైసూర్ పాక్ ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ నీ కళ్ళు కనపడవు కదూ. ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించాను. బాబా ఈ పొట్టు బాబు ఎవడో ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు. రండి బాబా, దయచేయండి. వీరే బాలబాబా గారు. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జై సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? ఓహో, లండన్ డాక్టర్కి ఇచ్చి పెడదాం. వదిన గారు మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం, మీరు భక్తులయ్యండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా, అవి అల్లం వెల్లుల్లి ముద్దలని మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామి వారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. నాకొద్దు. నాకొద్దు. అమ్మో వద్దు, కళ్ళొడ పెట్టి కావాలంటే వైద్యం బాగా చేయండి. వైద్యం బాగా చేయండి. ఒక రౌండ్ పూర్తి. వైద్యం తప్పదు నాయనా. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టింది కూడా తోలు చెప్తే ఉన్న కళ్ళు కూడా దొబ్బిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. అమ్మా నాకొద్దు, నాకొద్దు. మణి కళ్ళు వచ్చినాయి, మణి నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నావు మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది. వదిన కూడా అందంగా ఉంది. మణి నా మణి. సిరి, ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం. చెప్పండి. చూసావా, ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశానో. ఓరి నా వెర్రి సింగిల్ కిడ్నీ, ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై నద్దముడు పోదా. ఒరేయ్ పిచ్చిన గూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్. హలో, ఎవరండి? కిడ్నాపర్ని. కిడ్నాపర్లా? భయ్యా, అయినా నువ్వు కిడ్నాప్ చేయడానికి మా ఇంటి చిన్నపిల్లలు ఎవరు లేరే? ఆడపిల్లలున్నారుగా. బాధ్యతలు తీసుకున్న తర్వాత నాన్నగారికి బాగా ఫ్రీ టైం దొరుకుతుంది కదా. నా కూతుళ్ళు నా ఇంట్లోనే ఉన్నారే. వాళ్ళ మొగుళ్ళు నా దగ్గరున్నారుగా. అంటే ఏంటయ్యా, అల్లుళ్ళ గురించా? అమ్మాయిలు అల్లుళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారంటే? సిరి సిరి ఏమండి, ఆయనేమి చెయ్యొద్దు ప్లీజ్. నేనేమి చేయకుండా ఉండాలి అంటే మీరు పోలీసులకి మీడియాకి ఫోన్ చేయకుండా ₹1 కోటి క్యాష్ నాకు పంపించాలి. ఫోన్ మీ అక్కకివ్వు. మణి మణి ఇక్కడ చంపేసేలా ఉన్నారు, ఇంకా లైఫ్ రాలేదు. చూస్తుంటే భయం వేస్తుంది. మీరు చూడలేరు కదండి, కళ్ళు వచ్చేసినాయి కదే. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. అది మర్చిపోయినా పర్లేదు, ఆ ₹1 కోటి పంపించడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగో మీ చెలికి. సిరి, మీరేం భయపడకండి. అన్నమయ్య సినిమాలో నాగార్జున్ని కూడా ఇలాగే కట్టేస్తే నరసింహస్వామి వచ్చాడండి. నోర్ముయ్, ఈ అడిగిన ₹1 కోటి ఇవ్వకపోతే వీడు మమ్మల్ని వేసేస్తాడు. అప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి డైరెక్ట్ గా ఎముడే వస్తాడు. ఫోన్ మీ బాబుకివ్వు. హలో, ఊరి చివరున్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర బిన్నిమిని దగ్గరకు వచ్చి నా హ్యాండ్ ఓవర్ చేయి, లేదంటే వీళ్ళిద్దరి శవాలు మీ ఇంట్లో ఉంటాయి. నో ప్లీజ్, వాళ్ళు ఏం చేయకండి, నేను వెంటనే డబ్బు పంపిస్తాను.
అమ్మ సింగిల్ కిడ్నీ మామయ్య నీతో పంపించాడే డబ్బులు. ఎవడరా వీడు? అతిథి సినిమాలో మహేష్ బాబు గెటప్లో ఉన్నాడు. నువ్వొక్కడే వచ్చావా? నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఎక్కువ మాట్లాడావంటే వీళ్ళిద్దరినే చేస్తా. ఆడేదో మాడితే మమ్మల్ని వేస్తానంటే ఆ పని చెయ్యి, ఈ కోటుతో పాటు నా రింగు పెట్టిస్తా. ఇదిగో వీడు మమ్మల్ని విడిపించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని లేపేయడానికి వచ్చినట్టుంది. ఏదైతేనే నాకు కావాల్సింది క్యాష్. అమ్మని క్యాష్ తెచ్చావా? ఒకసారి చూపించు. ఏంటి బే చూపించేది? నా నెత్తి మీద బొచ్చు, నువ్వే చూసుకో. పట్రారా. ఆవో మహారథి, ఆవో. బ్లాక్ మనీయా? కనబట్టాలా? వాడన్నట్టు బొచ్చే తెచ్చాడు. వాడిదేం పోయింది బొచ్చు, పోయింది మా ప్రాణాలు కదా. ఎక్కువ మాట్లాడుంటే చేస్తా. పోయే ముందు ఆఖరి ఐడియా ఇట్రా చెప్పు. అయిపోయింది. ఓకే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. మిస్టర్, నువ్వు తెచ్చిన బొచ్చు తీసుకుంటున్నాను, మీ వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. అప్ప చెప్పక నువ్వు పీకేదే ఉందిరా నా రింగు. రేయ్ ఇప్పండి రా, ఇప్పండి. చూశారా, మీరెన్ని ప్లాన్లు వేసినా ఒక్క కుక్కకు ఒక్క రూపాయి దక్కనివ్వలేదు. డబ్బింగ్ సినిమా డైలాగ్ తర్వాత ఇంతకీ మా మామ డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నా దగ్గరే ఉన్నాయి, కానీ మీకివ్వను. ఇవ్వక్కర్లేదు, మేమే తీసుకుంటాం. ఇప్పుడు కిడ్నాప్ అయింది మేము కాదు, నువ్వు. నువ్వేనా? నాన్న 6 తర్వాత 7రా, నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేరురా. ఇప్పుడు చేసింది అదేరా. ఏడ్చారు. మీరు ఎప్పుడైనా చిటికేస్తే సుమో గాల్లోకి లేవడం చూశారా? సినిమాలో చూసాను. ఇప్పుడు నిజంగా చూస్తారు.